పూర్వం హిరణ్యాక్షుడు అనే రాక్షసుని బారి నుండి భూమిని రక్షించడానికి వరాహస్వామి ఎలా అయితే అవతారం పొంది భూమిని రక్షించాడో, అలాగే రాక్షసుల బారి నుండి భూమిని రక్షించడానికి అవతరించిన తల్లి వారాహిదేవి. ఈ అమ్మవారి రూపం నల్లని కాంతితో, వరాహ ముఖంతో, శంఖం, చక్రం, నాగలి, గుణపం, అభయ వరదాలతో భక్తులకు దర్శనమిస్తుంది. గుర్రము, సింహము, పాము, దున్నపోతు, గేదె వంటివి ఈ అమ్మవారి వాహనములు. వీటి మీదనే వారాహిదేవి నిత్యం సంచరిస్తూ ఉంటారు. వారాహిదేవి కథను కొన్ని పురాణాలలో వివరించారు. అయితే ఒక్కో పురాణాలలో ఒక్కో విధమైన కథను మనం చూస్తాం. ముందుగా మార్కండేయ పురాణం ప్రకారం చూస్తే, పూర్వకాలంలో శుంభని, శుంభులు అనే రాక్షసులు ఉండేవారు. వాళ్ళని చంపడానికి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వాళ్ళ శరీరం నుండి కొంతమంది దేవతలను సృష్టించారు. అందులో శివుడి నుండి శివాని అనే దేవత పుట్టింది. అలాగే విష్ణువు నుండి వైష్ణవి అనే దేవత పుట్టింది. బ్రహ్మ నుండి బ్రహ్మిణి అనే దేవత పుట్టింది. అయితే వీళ్ళతో పాటుగా విష్ణుమూర్తి అవతారం అయిన వరాహస్వామి శరీరం నుండి కూడా ఒక దేవత పుడుతుంది. ఆ దేవతనే వారాహిదేవి. అలాగే ఈ దేవతలందరూ ఒక్కో దిక్కున ఒక్కో దేవత పాలించగా, వారాహిదేవి ఉత్తర దిక్కును పాలిస్తుందని మార్కండేయ పురాణంలో ఉంది. నెక్స్ట్ పురాణానికి వెళ్తే, అది దేవి భాగవత పురాణంలో వారాహిదేవి గురించి వివరించగా, అందులో పూర్వకాలంలో రక్తబీజుడు అనే రాక్షసుడు దేవుళ్లను, మనుషులను సంహరిస్తూ ఉండగా, పార్వతీదేవి దుర్గాదేవి అవతారం ఎత్తి రక్తబీజుడిని గాయపరిచినప్పుడు రక్తబీజుడి శరీరం నుండి రక్తపు చుక్క భూమి మీద పడి ఒక్కో రక్తపు చుక్క నుండి కొత్త రాక్షసుడు పుట్టుకొని వస్తుంటాడు. అలా రక్తబీజుడి సైన్యం కొన్ని కోట్ల రాక్షసులను పుట్టిస్తుండడంతో దుర్గాదేవి రక్తబీజుడి సంహారం కోసం తన దేహం నుండి సప్త మాతృకలను పుట్టించింది. అయితే ఇక్కడ మాతృకలు అంటే దుర్గాదేవి అవతారాలు, కానీ ఆ అవతారాలకు తాంత్రిక శక్తులు ఉంటాయి. దుర్గాదేవి అవతారాలు బ్రహ్మ, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, అలాగే చాముండి అనే 7 అవతారాలను సృష్టించింది. అయితే ఇక్కడ వారాహిదేవి రక్తబీజుడిని సంహరించేందుకు ఉగ్ర రూపం ధరించి శత్రువుల శవాలపై కూర్చొని అమ్మవారి దంతాలతో శత్రు వినాశనం చేసిందని, ఆ తరువాత రక్తబీజుడు దుర్గాదేవిని ద్వంద్వ యుద్ధానికి పిలవగా, వారాహిదేవితో పాటు మిగిలిన 6 దేవతలు దుర్గాదేవి దేహంలోకి వెళ్లిపోయి రక్తబీజుడిని సంహరించినట్టు దేవి భాగవత పురాణంలో వివరించారు.